హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఈరోజు బెండకాయతో ఎప్పుడు చేసుకునే పులుసు ఫ్రై కాకుండా పుల్లగా కారంగా నోటికి ఎంతో రుచిగా ఉండే బెండకాయ పచ్చడిని చూపిస్తానండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కావాల్సిన పదార్థాలు: దీనిలోకి పచ్చిమిరపకాయలు ఒక 10 తీసుకున్నాను, కారం లేనివి. టమాటా పెద్ద సైజ్ది ఒకటి మీడియంగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 1 టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు, బెండకాయలు 1/2 కేజీ. ఇవి కడిగి శుభ్రంగా తుడిచి ఆరబెట్టుకొని మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకోవాలి, లేదంటే జిగురు వచ్చేస్తుంది. 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 3 టేబుల్ స్పూన్ల శనగిత్తులు వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టి దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకొని దీంట్లోకి ముందుగా ధనియాలను వేసుకోవాలండి. ఈ ధనియాలను వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ధనియాలని వేపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ధనియాలను వేపుకోవడం వల్ల గింజ లోపలి వరకు బాగా వేగుతుందండి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకోవాలి. పచ్చిమిరపకాయల్ని కాయలు వేయకూడదండి, ఇలా మధ్యకి విరక్కొట్టుకొని వేసుకోవాలి. అప్పుడే పేలకుండా ఉంటాయండి. ఇలా మధ్యకి విరక్కొట్టకుండా కానీ వేసారంటే పేలుతాయండి. ఇలా పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలి మిరపకాయలు అనేవి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ముందు ధనియాలు, పచ్చిమిరపకాయలు మాత్రమే వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ అనేది పచ్చడి చాలా బాగుంటుంది. వేపుకున్న అన్నిటినీ ఒక ప్లేట్లో తీసేసుకొని తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. అవసరమైతే ఇంకొక టేబుల్ స్పూన్ కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బెండకాయల్ని కూడా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే బెండకాయల్ని వేపుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి బెండకాయల్ని వేపుకున్నట్లయితే జిగురు వచ్చేస్తుందండి. అలాగే బెండకాయలు కొంచెం తడి ఉన్నా సరే జిగురు వచ్చేస్తుందండి. చూడండి, బెండకాయలు ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి కూడా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే బాండీలోకి మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఇలా ఆయిల్ని వేసుకున్న తర్వాత దీంట్లోకి టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇలా టమాటా ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకుంటూ వేపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల అడుగు పట్టడం అనేది అసలు ఉండదు. చూడండి, ఇప్పుడు టమాటాలు పూర్తిగా మగ్గిపోయినాయి కదా. ముందు బెండకాయల్ని మాత్రమే వేపుకోవాలండి. టమాటాలు వేపుకున్న తర్వాత బెండకాయలు వేపితే దాంట్లో ఉన్న నీరు మొత్తం బెండకాయలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పచ్చడి జిగురు ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇవి మగ్గిపోయినాయి కదా, ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వీటినన్నిటినీ పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మిక్సీ వేసుకోవాలి. చాలామంది బెండకాయ ఇగురు, బెండకాయ ఫ్రై, బెండకాయ పులుసు ఇలా చేసుకుంటారు, కానీ బెండకాయ పచ్చడిని ఎవరు చేసి ఉండరండి. ఒకవేళ చేసి ఉంటే చేయని వాళ్ళ కోసం ఈ వీడియో చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ముందు శనగిత్తనాల్ని మాత్రమే గ్రైండ్ చేసుకోవాలండి. ఇవి పూర్తిగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోండి. దీంట్లోకి పచ్చిమిరపకాయలు, ధనియాలు కూడా వేసుకోండి. ఇవి కూడా వేసుకొని చింతపండుని కూడా వేసుకొని రాళ్ళ ఉప్పుని కూడా వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి బెండకాయ ముక్కలు, టమాటా ముక్కల్ని కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని 1-2 సార్లు లైట్గా తిప్పి ఆఫ్ చేయండి. అప్పుడే పచ్చడి అనేది కొంచెం బరకగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. జిగురు అనేది కూడా అస్సలు రాదండి. మీరు ఈ విధానంలో కానీ చేసినట్లయితే చూడండి, పచ్చడి అనేది కొంచెం కూడా జిగురు లేదు. బెండకాయ అంటేనే జిగురు వస్తుంది, బంకగా ఉంటుంది అని చాలామంది ఇష్టపడరండి. ఒకసారి వాళ్ళకి ఈ పచ్చడిని చేసి పెట్టండి, బెండకాయకి ఫ్యాన్ అయిపోతారు. ఇప్పుడు ఒక బాండీ పెట్టి దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక ఎండుమిరపకాయని ఇలా ముక్కలు చేసుకొని వేసుకోండి. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పును వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పును కూడా వేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు కరివేపాకును కూడా వేసుకొని
ఫ్రై చేసుకోండి. తాలింపు వేగితేనే సువాసన వస్తుందండి. తాలింపు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకోవాలి. ఈ పచ్చడి బరకగానే గ్రైండ్ చేసుకోవాలండి. పూర్తిగా మెత్తగా పేస్ట్ లాగా అయితే అస్సలు చేసుకోకూడదు. మెత్తగా పేస్ట్ చేసుకుంటే అస్సలు బాగోదండి. ఇలాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకున్నట్లయితే దీంట్లో ఉండే కొంచెం జిగురు కూడా మొత్తం పోతుంది. అస్సలు జిగురు అనేదే ఉండదు. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇది వేడి వేడి అన్నంలోకి, దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి. పెద్దవాళ్ళే కాదండి, చిన్న పిల్లలు కూడా ఈ రెసిపీని చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ బెండకాయ పచ్చడి కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కానీ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.